తెల్లవారగానే ఇళ్ల ముందు కళ్ళాపి చల్లుతున్నారా? పేడ వాడితే సరే కానీ దానికి బదులు రంగు పొడి వాడితే మాత్రం బీ అలర్ట్ అంటున్నారు పోలీసులు. పేడ పొడితో కళ్ళాపి చల్లితే లక్ష్మీదేవి మాటేమో కానీ మృత్యుదేవత రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆ పొడి ఏకంగా 19 మంది ప్రాణాలు తీసింది. ఒక మహిళ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ పొడి వెనుక ఉన్న ఒక భయంకరమైన నిజం తెలిసి మైండ్ బ్లాంక్ అయింది. అసలు ఆ కళ్ళాపి పొడిలో ఏముంది? ఇంటి ముందు కళ్ళాపి చల్లుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. పూర్వం అందరూ ఆవు పేడ, గేదెల పేడతో కళ్ళాపి చల్లేవారు. కానీ కాలం మారింది. పట్టణాల్లో పేడ అందుబాటులో లేకపోవడంతో మార్కెట్లోకి రంగురంగుల కళ్ళాపి పౌడర్లు వచ్చాయి. చూడ్డానికి సేమ్ పేడ నీళ్లలాగే కనిపించేలా చేసే ప్యాకెట్లు ఇప్పుడు విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. రూపాయి 2 రూపాయలకే దొరుకుతోందని జనం కూడా దీన్ని అలవాటు చేసుకున్నారు. కానీ ఆ పౌడర్ వెనక ఎంత ఘోరమైన మరణ శాసనం ఉందో తెలుసా? మనం షాపుల నుంచి కొంటున్నది ముంగిటి చల్లే కళ్ళాపి పొడిని కాదు, నెమ్మదిగా ప్రాణాలు తీసే మృత్యువును. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని బి కోడూరులో జరిగిన ఒక మహిళ ఆత్మహత్య కేసు పోలీసులను నివ్వెరపోయేలా చేసింది. అదనపు కట్నం వేధింపులతో ఆ మహిళ ఇంట్లో ఉన్న శ్రీ సౌభాగ్య కళ్ళాపి పొడిని నీళ్లలో కలుపుకుని తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెలుగులోకొచ్చింది. ఈ పొడి కలిపిన నీళ్లు తాగి ఈ మధ్య ఏకంగా 19 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిసిందే. గతంలో పొలాల్లో గడ్డి మొలవకుండా కొట్టే పురుగుల మందులు తాగేవాళ్లు. కానీ ఇప్పుడు కిరాణా షాపుల్లో, ఆన్లైన్లో సులభంగా దొరికే ఈ కళ్ళాపి పొడి తాగితే మనిషి ఎలా చచ్చిపోతాడు అనే అనుమానమే కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్కు వచ్చింది. అందులో అసలు ఏముందో తెలుసుకోవడానికి ఆ పౌడర్ను కెమికల్ ల్యాబ్కు పంపించారు. తీరా ఆ కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ చూసి డాక్టర్లు, పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. పౌడర్ తయారీలో అత్యంత హానికరమైన అర్మైన్ ఓ అనే కెమికల్ ఉన్నట్టు ల్యాబ్ రిపోర్ట్లో తేలింది. ఇది తాగితేనే కాదు, ఈ రసాయనం కలిపిన పొడిని పీల్చినా, చర్మంపై పడినా, పొరపాటున కడుపులోకి చేరినా అంతే సంగతులు. కాలేయం, మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. సౌభాగ్య, కామధేను, మహాలక్ష్మి, చంద్రిక, శ్రీదేవి, భూదేవి లాంటి పేర్లతో పేడ రంగు పొడి తయారు చేస్తున్న కేంద్రాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. పౌడర్ తాగేసి అమ్మాయి సూసైడ్ చేసింది. కలిపి పౌడర్ చాలా ఈజీలీ కడప జిల్లాలో అవైలబుల్ ఉంది అని మన ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చింది. కలిపి పౌడర్ అంటారు. అది ఏంటి అంటే ఈ కౌడంగది ఒక సబ్స్టిట్యూట్ ఆ వాటర్లో మిక్స్ చేసి ఇంటి ముందే పెడతారు. ఈ కౌడంగ్ లాగా అపియరెన్స్ కూడా ఉంటుంది, కొంచెం కెమికల్ పౌడర్ కూడా ఉంది. సో అది చూస్తే ఈ కెమికల్ పౌడర్ ఇక్కడ ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో 5 మంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ అన్ని షాప్స్లో అమ్మేస్తున్నారు. దీంట్లో ఉన్న డైరిల్ మిథైన్ డై ఒక కంపౌండ్ ఇస్ అ హైలీ టాక్సిక్, చాలా పాయిజనస్ కంపౌండ్ ఇది. ఇట్ ఈస్ ఆల్సో కార్సినోజన్, నెంబర్ 1 కార్సినోజన్. అంటే దీనికి ఇది టచ్ చేస్తే లేకపోతే ఇన్హేల్ చేస్తే క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి. రసాయనాలతో తయారు చేసిన ఇలాంటి ప్రమాదకరమైన కళ్ళాపి పొడిని అస్సలు వాడొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలతో పాటు పెద్దవారి ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందంటున్నారు. ఈ ఆర్మైన్ ఓ అనే కెమికల్ మనం ఎలాంటి ద్వారా మన బాడీలోకి వచ్చినా, మనం పీల్చుకున్నా, మనం తగిలినా, మనం ఎక్కడైనా పగిలిపోయిన చర్మం నుంచి తగిలినా చాలా డేంజరస్. అది ఎందుకు డేంజరస్ అంటే మనం కొంచెం తక్కువ మోతాదులో పీల్చుకున్నా కూడా మనకు ఆయాసం కానీ, శ్వాస ఆడకపోవడము, నిమోకోనియోసిస్ అంటారు. లంగ్స్ గట్టి పడిపోతాయి, తర్వాత లంగ్స్ పనిచేయడం మానేస్తాయి, తర్వాత కిడ్నీలు పాడైపోతాయి, మన లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలానే బ్లాడర్ క్యాన్సర్ లాంటి చాలా ప్రాణాంతకరమైన ప్రమాదాలు వస్తాయి. రసాయనాలతో తయారు చేసే ఈ కళ్ళాపి పొడి నమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. కడప పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైజరీ అందరికీ, దయచేసి అవాయిడ్ చేయండి ఇట్లాంటి కెమికల్ ప్రోడక్ట్స్. న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏదైనా అవైలబుల్ ఉంటే అదే వాడుకోవచ్చు. దీని ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఇల్లీగల్ సెల్లింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే చేశారో వీళ్ళ మీద చట్ట ప్రకారమైన యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. ప్రాణాంతకమైన గడ్డి మందు విక్రయాలపై ప్రభుత్వం ఎలాగైతే నిషేధం విధించిందో అదే తరహాలో మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్న రసాయన కళ్ళాపి పొడిని కూడా పూర్తిగా బ్యాన్ చేయాలనే డిమాండ్ ఇప్పుడు బలంగా వినపడుతోంది. ఇలాంటి హానికరమైన రసాయన ఉత్పత్తులపై ప్రభుత్వం బ్యాన్ విధించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది.